2026 జూన్ 1వ తేదీ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని రైల్వే మంత్రికి సీఎం చంద్రబాబు కోరారు. నూతనంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్లో మరికొన్ని శాఖలు విలీనం చేస్తూ కొన్ని పాలనాపరమైన మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ కంటే మెరుగ్గా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. 10 ఏళ్లలో విశాఖ ఐటీ హబ్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో పూర్తి ఎకో సిస్టమ్ తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రం పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను పెంచుతుందనే వార్తలను కేంద్ర పెట్రోలియం మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ కేంద్రం ఖండించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ, పీఎన్జీ దిగుమతులు ప్రభావితమయ్యాయన్నారు. దేశంలో సరిపడినంత ఇంధనాల నిల్వలు ఉన్నాయని, ఆయిల్ ధరలు ఎక్కడా పెంచలేదని స్పష్టం చేశారు. ప్రజలెవరూ భయాందోళనలకు గురి కావద్దని పెట్రోలియం మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్రలో రాబోయే 2 ఏళ్లలో 2,000 కోట్లతో 11 కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹1 ఖర్చు చేయలేదని విమర్శించారు. బల్క్ పద్ధతిలో డీజిల్, పెట్రోల్ ను పక్కదోవ పట్టించే అవుట్లెట్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడవద్దని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు ఉన్నా సరే లేవని వాహనదారులకు చెబుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆక్వా రైతులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారన్నారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇంధన కొరత రానివ్వద్దని చెప్పారు. రబీ పంట కోతలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన విధంగా వారికి ఆయిల్ అందేలా చూడాలన్నారు. దీనికి వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకుని బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. డీజిల్ కొరతపై వస్తున్న వార్తలు పుకార్లేనని పేర్కొంటూ కొన్ని జిల్లాల్లో తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో 100 రోజుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందించే 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లను పూర్తి చేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రతి డిస్కం పరిధిలో రోజుకు కనీసం 2,000 సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేసే విధంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని హితవు పలికారు. గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే తన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యాళ్లగడ్డ వెంకట్రావు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కేసరిపల్లిలో హెచ్సీఎల్ ద్వారా ఏఐ ట్రైనింగ్ సెంటర్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారిని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఒక కీలక అడుగు వేసిందని సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ అన్నారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థ ఏజేఏ ల్యాబ్స్ తో శారదా కళాశాల యాజమాన్యం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. 50 ఏళ్ల విద్యా సేవలో భాగంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దారుణం చోటు చేసుకుంది. మహామండపం మహిళా టాయిలెట్ల వద్ద ఫోటోలు తీస్తున్న యువకుడిని విజయవాడ 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.